అబ్రాహాము పోలి నడుచుకున్నాడు. అందుకే మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు ప్రత్యక్షత అనుగ్రహించాడండి. నిజంగా అబ్రాహాము మోకరించాడు అక్కడ. అంత మాత్రం కాదండి, ఆయనకు 10వ భాగం చెల్లించాడు. అయితే అక్కడ ఉన్న రాజు ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో ఈ ఆస్తి అంతా తీసుకో, ఈ సంపద అంతా తీసుకో అంటే అతడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, నీవిచ్చావన్నటువంటి ఆ పేరు నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇచ్చేవాడు ఎవరండి? నా దేవుడు. నేను ఎవరిని అడిగేవాడిని కాదు, కానీ ఎవరినంతా నేను పుచ్చుకునేవాడిని కాదు. ఇక్కడ యేసు ప్రభు వారితో అంటున్నాడండి సాతానుడు. ఏమంటున్నాడంటే, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాన పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవింపవలెను. ఎవరికి మొక్కాలని ప్రభు అయిన క్రీస్తు వారు చెప్తున్నారండి? ప్రభుకే మొక్కాలండి. అబ్రాహాము జీవితంలో గమనిస్తే దేవుడే ఆయన ఆశీర్వదించేవాడు. దేవునికి మాత్రమే మహిమ చెందాలండి. నిజంగా ఈరోజు మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలను తీసుకొని దేవునికి అవమానంగా బ్రతుకుతున్నామండి. నిజంగా అండి, దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలను మనము దేవునికి నిజంగా అవమానకరంగా చేస్తున్నామండి. నిజంగా చాలామంది జీవితాలు అదే జరుగుతుందండి. ఆశీర్వదించబడితే మనసులో తగ్గింపు ఉండదండి. ఆశీర్వదించబడితే ఏమాత్రము యథార్థత ఉండదండి. ఆశీర్వదించబడితే పవిత్రత కోల్పోతున్నారండి. అవునండి, చాలామంది పడిపోతున్నారు. కారణం ఏమిటంటే ధనము దానికి మూలమండి. ధనము సమస్త కీడులకు మూలమండి. అబ్రాహాము నిజంగా ఎంత విశ్వాసి అండి, ఎంత నీతిమంతుడో మనకు అక్కడ కనపడుతుంది. అతడు శత్రురాజు ఇచ్చినటువంటి ఆస్తిని కానీ సంపద కానీ తీసుకోవటానికి ఇష్టపడలేదండి. ఎందుకంటే అతన్ని హెచ్చించువాడు దేవుడేనండి, అతన్ని పోషించువాడు దేవుడే. అబ్రాహాము వస్తున్నప్పుడు కనీసము ఒక చిన్న బంగారునైనా తెచ్చుకోలేదండి. నిజంగా అతడు ఏ ఆస్తిని పట్టుకొని వెంట రాలేదు, కానీ పిలిచినవాడు నమ్మదగినవాడండి. నిజంగా ఆయన మాట వింటే ఆయన ఆశీర్వదించేవాడండి, ఆయన దీవించేవాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీ దేవునికి మాత్రమే మొక్కవలెను, ఆయనను మాత్రమే సేవింపవలను. ఎందుకంటే దేవుణ్ణి పంపినవాడు, క్రీస్తును పంపినవాడు ఎవరండి? తండ్రైన దేవుడు అండి. ఆయనకు లోబడుటయే ఐశ్వర్యం అండి. ఆయన అడుగుజాడలు నడుచుకుంటే అది ఈ లోక ధనము కంటే మించిందండి. నిజంగా క్రీస్తు యేసునందు మనం ఎవరమై ఉన్నామంట? ఐశ్వర్యవంతులమై ఉన్నామండి. క్రీస్తుని బట్టి మనకు దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడండి. ఈ ఐశ్వర్యం ఈ లోక సంబంధమైంది కాదండి. నిజంగా అబ్రాహాము జీవితంలో, దావీదు జీవితంలో మీరు గమనించండి, వారు ఈ లోక సంబంధంగా ఏది కోరుకోలేదండి. దావీదు అన్నాడు, ప్రభువా ఇదిగో నాకున్న ఆస్తినంతా ఇచ్చి నీకు ఒక మందిరం కట్టాలని ఆశపడుతున్నా. తనకున్న బంగారంతా ప్రభుకి ఇచ్చేసాడండి. తనకున్న వెండి, తనకున్నటువంటి సంపద అంతా కూడా దేని కొరకు వెచ్చించాడండి? మందిర నిర్మాణానికి వెచ్చించాడు. అబ్రాహాము తన జీవితంలో ఎక్కడ కూడా ఈ లోకముతో ఆయన ఓడిపోలేదండి, లోకాన్ని జయించాడండి. నిజంగా యేసుక్రీస్తు మన ప్రభువైన క్రీస్తు వారి జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన లోకాన్ని జయించాడండి. లోకము తన ఎదుట నిలబడిందండి. లోకము ఆశించింది ఆయన, ఇదిగో నా ఐశ్వర్యం అంతా నీకు ఇచ్చేస్తానని చెప్పిందండి. నిజంగా ఒకవేళ ఆ స్థానంలో నేను ఉంటే ఏమైపోతామో మనకైతే తెలియదండి. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధనవంతుడై ఉండి మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం ఏమయ్యాడట? దరిద్రుడాయన. ఆయన దేవుడితో సమానుడని ఎంచుకొనక తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడైనాడండి. నిజంగా ప్రభు జీవితాన్ని ఒకసారి పరిశీలించేయండమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకండి అంతగా తగ్గించుకున్నాడు? యేసుక్రీస్తు వారు ఎందుకండి లోకాన్ని కోరలేదు? సాతానుడే స్వయాన వచ్చి ఇదిగో నేను ఇస్తాను, ఒక్కసారి మోకరించి అన్నాడండి. ప్రభు లోపడలేదండి. నిజంగా ఈ లోకము మనల్ని జయిస్తుందండి. ఎలా జయిస్తుందంటే అది మనకు భ్రమ పెడుతుందండి, మనల్ని ఆకర్షిస్తుందండి. నిజంగా ఈ లోకానికి ఆకర్షితులు కాకుండా ఉండగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మనలో ఎవరు లేరని చెప్పాలండి. లోకము మనల్ని ఆకర్షిస్తూనే ఉంది. లోకాశలకు మనం ఏం చేస్తున్నాము?
లోకాశలకు పడిపోతున్నామండి. అయితే ఇక్కడ క్రీస్తు అలాగే అబ్రహాము వారిద్దరిని మనం పరిశీలన చేస్తున్నామండి. అబ్రహాము జీవితంలో రక్షించు స్వభావం అతడు కలిగి ఉన్నాడు. అంత మాత్రం కాదండి, అతడు యథార్థతను కలిగి ఉన్నాడు. అతడు దేవుని వలన అతడు యోగ్యుడిగా ఎంచబడుతున్నాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సాతాను జయించాడో అప్పుడు ఎవరు వచ్చారండి? దేవదూతలు వచ్చారండి. దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారికి పరిచర్య చేసినారు. ఏమిటి ఆ పరిచర్య అంటే ఆయనకు ఆహారం పెట్టారండి. ఆయనకు పరలోక ఆహారం ఇచ్చారని అంటారండి. పరలోక నుంచి దూతలు ఏం తెచ్చారండి? ఆహారం తీసుకొచ్చారు. ఆయనకు సేద తీర్చారండి. మరి ఎలాంటి పరిచర్య చేశారంటే ప్రభు ఆకలిగా ఉన్నాడండి. ప్రభు అన్నాడు, సాతానుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నాడండి. ప్రభు అన్నాడు, రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని ప్రభు చెప్పాడండి. నిజంగా కొన్నిసార్లు పరీక్షలు ఎలా కలుగుతాయంటే మనం ప్రాణం పోయేంత వరకు పరీక్ష కలుగుతుందండి. కొన్నిసార్లు అలాంటి పరీక్షలు విశ్వాస జీవితంలో మనకు అనుభవాలుగా కనపడతాయండి. నిజంగా చాలా పర్యాలు కొన్నిసార్లు మనం పస్తులు ఉండవలసిన రోజులు వస్తాయండి. నిజమేండి, నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు ఉన్నాడండి నంద్యాలలో. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఆయన ఐపీసీ పెంటెకోస్టల్ సేవకుడు అండి. ఆయన పేరు బెంజమిన్. ఆయనకు దాదాపు 11 మంది పిల్లలండి నంద్యాలలో. అయితే పోషించుకోవడానికి ఆస్తి లేదండి అతనికి. దేవుడు పిల్లల మీద పిల్లల్ని ఇచ్చాడండి. 11 పిల్లలను దేవుడు ఇచ్చాడు. కానీ పిల్లలను పోషించుకోవడానికి ఆధారం లేదండి. సేవనే ఆధారం తప్ప ఏ వృత్తి అతనికి లేదు. ఎందుకంటే అతడు సేవకన్నా వచ్చాడు, సేవకు సమర్పించుకున్నాడండి. అయితే ఏం జరిగిందంటే సంవత్సరానికి ఒక పిల్లవాడు చనిపోవడం ప్రారంభించాడండి. ప్రతి సంవత్సరానికి ఒకడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. అయితే ఆ సేవకుడు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా, నాకు ఇచ్చిన పిల్లలను తీసేసుకుంటున్నావు, నన్ను సేవకు పిలిచావు కదా ప్రభా, సేవలో పోషించేవాడు నీవే, నన్ను ఆదరించేవాడు నీవే, నా పిల్లల్ని ఇచ్చింది నీవే, నువ్వు తీసుకుంటున్నావు ప్రభా, అది నీ చిత్తం, నీ చిత్తానికి అప్పగించుకొని నేను సేవ చేస్తాను. అయితే ఆయన భార్య ఏం చేసిందంటే అక్కడ నంద్యాలలో ఆర్ఎస్ రోడ్డు దగ్గర అండి కొండారెడ్డి బిల్డింగ్స్ అని ఉన్నాయి. అక్కడ ఆ కొండారెడ్డి బిల్డింగ్స్కు మధ్యలో ఒక స్థలం ఉంటుందండి. ఆ స్థలంలో ఒక చిన్న షెడ్ ఉంటే ఆయన అడిగితే ఆ షెడ్డులో ఉండని చెప్తే ఆ షెడ్డులో అంతమంది పిల్లల్ని వేసుకొని జీవనం చేశారటండి. ఆయన భార్య ఏం చేసిందంటే సాయంకాలం పూట ఆకులు అల్లములు తెచ్చుకొని నీళ్ళు పోసి ఆ నీళ్ళలో ఆకులు వేసి బాగా మరగొట్టి ఆ నీళ్ళని ఏం చేసేదంటే తన పిల్లలకి ఇచ్చేదంటండి. అదే వారికి ఆహారం. ఎంత కఠినమైనటువంటి పరిస్థితి చూడండి, ఆహారం లేని పరిస్థితి. అయితే దాదాపు 7 మంది పిల్లలు చనిపోయారండి. 7 మంది చనిపోయారు. 11 మందిలో ఇక 4 మిగిలారండి. 4లో మళ్ళీ 2 చనిపోయారండి. 2 మిగిలారు. 2 మిగిలారండి. ఒక కొడుకు కూతురే ఇప్పటికీ వాళ్ళు ఉన్నారండి నంద్యాలలో. అయితే ఆయన కన్నీరు కార్చాడండి. ప్రభా, నువ్వు నీ సేవకుని అవమానపరచనీవు కదా, నిన్ను నమ్మిన బిడ్డ నేను, దేవా నీ సేవ నిమిత్తమే వచ్చా, నా కష్టం నీకు తెలుసు కదా. అయితే ఆ 2 పిల్లలను కూడా పోషించుకునే పరిస్థితి లేని పరిస్థితి అండి. అప్పుడు ప్రభు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు అతనితో చెప్పాడు, ఇదిగో పలానా గ్రామానికి వెళ్ళు అన్నాడండి. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక ఇంటిలోనండి ఒక పిల్లవాడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడండి. ఆ జ్వరముతో ఇంకా చనిపోయే పరిస్థితి అనమాట. అప్పుడే సేవకుడు వెళ్ళాడు. వెళితే అక్కడ ఉన్నవారు చూశారు, అయ్యా మా పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదు, చనిపోయే పరిస్థితికి వచ్చాడు, మరి ప్రార్థన చేస్తారన్నప్పుడు సరే ప్రార్థన చేస్తానని ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేశాడండి. చనిపోయే బిడ్డ బతికాడండి. ప్రైజ్ లార్డ్. అయితే ఆ కుటుంబీకులు కొంచెం ఉన్నవారండి. ఆ పిల్లవాడు బతకనే ఆ కుటుంబం రక్షించబడిందండి. ఆ కుటుంబము వారికి పండిన పంటలో కొంత మరి వచ్చేటువంటి రాబడిలో ఈ సేవకునికి ఇవ్వడం వారు ప్రారంభించారండి. నిజంగా దేవుడు చూసారా ఎంత పరీక్షకుండా తీసుకెళ్ళాడో చూసారా. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడండి. 40 దినాలు ఆయన నీళ్లు తీసుకోలేదండి. 40 దినాలు ఆయన ఏమాత్రం కూడా ఆయన ఆహారం పుచ్చుకోలేదు. అలాంటి సందర్భంలో సాతానుడు ఏం చేశాడంటే, నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే
ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని శోధించాడండి. ప్రభు ఆ శోధన జయించాడు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు నాతో లేడేమో అనిపిస్తుంది, దేవుని తోడు నాకు లేదేమో అనిపిస్తుంది అని. అవునండి, సాతానుడు శోధిస్తాడండి. కానీ అట్టి పరిస్థితుల్లో దేవుడు మనతో ఉంటాడండి. ఆయన మనల్ని పరీక్షించేవాడు కానీ శోధించేవాడు కాదండి. ఆ పరీక్షకు నిలబడాలండి మనం. సావైనా నీవే ప్రభా, బ్రతుకైతే నీవే. నిజమండి, పౌలు జీవితంలో అలానే కలిగిందండి. పౌలు జీవితంలో మరణం వరకు వెళ్ళాడండి. చాలా పర్యాలు మరణ పంచు వరకు వెళ్ళాడు. కానీ పౌలు భయపడలేదండి. పౌలు ఏమన్నాడంటే, చావైతే నాకు లాభము, బ్రతుకుటైతే క్రీస్తు అని జీవించాడు, సేవ జరిగించాడండి. మన జీవితంలో క్రీస్తును పోలి, అబ్రాము పోలి మనం ఎందుకు నడుచుకోవాలంటే, వారు క్రీస్తును పోలి నడుచుకున్నారండి. నిజంగా క్రీస్తు ప్రభువే అందరికీ మాదిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అబ్రామును, ఆయన లక్షణాలను యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూస్తాం. అక్కడ దేవదూతలు వచ్చారు, పరిచర్య చేశాడు. అబ్రాముకైతే మరి అక్కడ మెల్కీషెదెకు వచ్చాడు. మెల్కీషెదెకు అబ్రాముకు నిజంగా ఏమిచ్చాడండి? అబ్రాముకు నిజంగా పరిచర్య చేశాడండి మెల్కీషెదెకు. అంటే యుద్ధం చేసి వచ్చాడు కదా, అలసిపోయాడు కదా, నిజంగా పరిచర్య చేశాడండి. అందుకు గాను అక్కడ అబ్రాము ఏం చేస్తాడంటే, ప్రభుకు దశమ భాగం కృతజ్ఞతగా అర్పణ చేస్తాడండి. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవదూతలు వచ్చి పరిచర్య జరిగించి వారు వెళ్ళిపోయారండి. అక్కడి నుంచి ప్రభు బలం పుంజుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా ఆహారం కొరకు తప్పించినట్లు కనపడదండి, నీళ్ళ కొరకు తప్పించినట్టు కనపడదండి. ఆయన గురి ఏమిటంటే, ఇదిగో మనల్ని రక్షించుట. ఆయన గురి సాతాను వలలో ఉన్నటువంటి మనల్ని విమోచించుట, రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారండి. మనము మత్తయి సువార్తలో గమనిస్తే యేసుక్రీస్తు వారు సేవా ప్రారంభం అక్కడ కనపడుతుందండి. ఆ సేవా ప్రారంభంలో సాతానుడు ఎలా ఈ లోక ప్రజలను వేధిస్తున్నాడు అక్కడ కనపడుతుందండి. అనేకులు రోగముల చేత, ఆయా భయంకరమైన మరి దయ్యాల చేత పీడించబడుచున్నారండి. యేసుక్రీస్తు గలిలయ ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. వెళ్ళిన చోట అనేక మంది ప్రజలు వచ్చారండి. వారందరూ ఎవరిని తీసుకొచ్చారండి? చూడండి, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించుచు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియానంతటా వ్యాపించును. నానా విధములైన రోగుల చేతను, వేదన చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచును. గల్లయ, దెక్కపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యొర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన విజయము ఇక్కడ పొంది ఉన్నాడండి. ఎవరి నుంచి అంటే సాతాను నుంచి. సాతానుడు నిజంగా యుద్ధ రంగం ప్రవేశం చేశాడండి. యేసుక్రీస్తును 3 పర్యాలు శోధించాడండి. 3 విధాలుగా యేసుక్రీస్తు మీద యుద్ధం ప్రకటించాడు. ఆ 3 యుద్ధ రంగాల్లో యేసుక్రీస్తు వారు విజయం పొందారు. విజయం పొందటం బట్టి ఇక్కడ ప్రభు యొక్క కార్యములు చూడండి, అద్భుతాలు జరిగాయండి. నిజంగా అబ్రాము జీవితంలో లోబడటం బట్టి అబ్రాము ఆయన ఎక్కడ చూసినా కూడా విజయం పొందుతున్నట్టుగా మనం చూస్తాం. ఆయన జీవితంలో ఎక్కడ అపజయం మనకు కనపడదండి. నిజంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్షించేవాడండి, మనల్ని విమోచించేవాడు. నిజంగా కొన్ని పర్యాలు సాతానుడు ఏం చేస్తాడంటే మన మీద యుద్ధం ప్రకటిస్తాడండి. ఎలాంటి యుద్ధం ప్రకటిస్తాడంటే, కొన్నిసార్లు రోగం చేత మనల్ని ఓడించాలని చూస్తాడు, మనల్ని మానసిక వేదన చేత మనల్ని ఓడించాలని చూస్తాడండి వాడు. నిజంగా అప్పుడు మనము యుద్ధ రంగంలో ఉన్నామండి. నిజంగా ప్రతి క్షణము మనకు యుద్ధమేనండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు, ఏం రాస్తారంటే, మనం యుద్ధ కవచం ధరించుకోవాలంటండి. మనమంట శరీరంలో ఈ తల మీద ఏం పెట్టుకోవాలంట? శిరస్త్రాణం పెట్టుకోవాలంట. ఈ మొలకి ఏం కట్టుకోవాలండి? దట్టి కట్టుకోవాలంట. చేతిలో ఏం పెట్టుకోవాలంట? మరి చేతిలో ఖడ్గం ధరించాలంటండి. మరి కాళ్ళకి ఏం తొడుక్కోవాలి? కాళ్ళకు పాదరక్షలు తొడుక్కోవాలి. మీరు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అవన్నీ పౌలు రాస్తాడు. అంటే ఆత్మ సంబంధమైన కవచాలు మనం ధరించుకోవాలండి. ఎందుకంటే మనం యుద్ధరంగంలో ఉన్నామండి.
సాతానుడు ఏ వైపు నుంచి వస్తాడో మనకు తెలియదండి, ఏ రూపంలో వస్తాడో తెలియదండి. సాతానుడు యుద్ధం ఎలా చేస్తాడంటే మన బలహీనతనే వానికి ఒక ఆయుధం అండి. మన బలహీనతనే ఒక ఆయుధం. ఇక్కడ కూర్చున్న మీరందరూ యవనస్తులు కదా, మీలో బలహీనతలు ఉంటాయండి. సాతానుకు బాగా తెలుసు. ఆ బలహీనతను వాడు సాధనంగా చేసుకుంటాడు, యుద్ధానికి వస్తాడండి. ఆ యుద్ధం నుంచి జయించాలంటే నువ్వు గ్రహించాల్సింది ఒకటే, నీవు క్రీస్తు యేసులో ఉన్నావన్న వాస్తవాన్ని గ్రహించాలండి. నాలో ప్రభు ఉన్నాడు, అయితే నాలో బలహీనతలు కూడా ఉన్నాయి. ఆ బలహీనతలు ఒప్పుకోవాలండి. అబ్రహాం ఒప్పుకున్నాడు కదా. అబ్రహాం ఒకానొక సందర్భంలో ఏ స్థలంలో అయితే దేవుడు ఉండమని చెప్పాడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. మరలా ఏం చేశాడండి, క్షమాపణ కోరినాడు. అదే స్థలానికి వచ్చి మళ్ళా బలిపీఠం కట్టాడు, అక్కడ బలి అర్పణ చేశాడండి, అక్కడ నివాసం చేశాడు. అక్కడ ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత మరలా కలిగింది అతడికి. మొదటగా ఆయన బలిపీఠం కట్టాడు, అదే స్థలంలో దేవుని ప్రత్యక్షత కలిగింది. దేవుడు ఏమనంటే, అబ్రామా నీకును నీ సంతానానికి ఈ దేశం ఇచ్చుచున్నా అన్నాడు. కానీ ఆ దేశంలో ఉండకూడదని అనుకున్నాడండి, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. నిజంగా అబ్రాము అక్కడ పడిపోయాడండి, కానీ జయింపజేశాడండి దేవుడు. అక్కడ రాజు కూడా అబ్రాము భార్యను తీసుకున్నాడండి. ఫరో రాజు అబ్రాము భార్యను ఇంటికి తెచ్చుకున్నాడండి. ఎంత ఘోరం జరిగేదంటే అంత ఘోరం జరిగేదండి. కానీ ఆ రాత్రి వేళ ఆ యొక్క ఇంటిలో కళ్ళ ద్వారా ఆ రాజును దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడండి, గద్దించాడు. ఇతడు నా సేవకుడు, నా సేవకుని భార్యను ముట్టినట్లయితే నిన్ను నాశనం చేస్తానన్నాడండి. నీ సంతానాన్ని నాశనం చేస్తా అన్నాడు. చూసారా, నీ సంతానాన్ని నేను నాశనం చేస్తా అన్నాడండి.